క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ప్రియులారా, అసలు నీతిమంతులు అంటే ఎవరు? మరి అలాంటి నీతిమంతులు పొందుకునే ఆశీర్వాదములు ఏమిటి? దేవుని వాక్యములో మనము చూచినట్లయితే నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని వాక్యము సెలవిస్తుంటున్నది. మరి నీతిమంతులు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు తమ స్వనీతిపైన ఆధారపడకుండా మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వంటిది అని నమ్మి దేవుని నీతిపై ఆధారపడతారో వారే నీతిమంతులు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని వాక్యము సెలవిస్తుంటున్నది. ఎవరైతే ఈ రీతిగా క్రీస్తు యేసునందు విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారో వారు రక్షింపబడుట మాత్రమే కాకుండా జీవజలముల ఊట అయిన దేవుని వలన జీవపు ఊటగా మార్చబడతారు. దేవునిచే ఉపదేశింపబడిన వారై అనేకులకు జీవపు ఉపదేశము చేసేవారిగా, తద్వారా క్రీస్తును ఎరుగని వారిని క్రీస్తు చెంతకు నడిపించే సాధనములుగా మార్చబడతారు. నీతిమంతులుగా మార్చబడిన దేవుని వాక్యముచే నింపబడిన వారి హృదయము గొప్ప ధననిధిగా మార్చబడుతుంది. నీతిమంతుని గూర్చి దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. నీతిమంతుని నోరు జీవపు ఊట, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. కాబట్టి ఇట్టి నీతిమంతులను జ్ఞాపకము చేసుకుంటే ఆశీర్వాదకరముగా ఉంటుంది. అందుకే ఇట్టి నీతిమంతుల వలన ఇతరులకు ఆశీర్వాదములు అందించబడతాయి. అయితే క్రీస్తు రక్తముతో కడగబడిన నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటున్నావా? నీ వలనే ఇతరులు ఇబ్బంది పడుతూ దేవునికి చెడ్డ పేరు వచ్చేలా జీవిస్తున్నావా? నీ మీదకు ఆశీర్వాదములు వస్తున్నాయా? లేక దేవునికి అవిధేయతగా జీవించటం వలన దేవుని కోపము, ఉగ్రత నీ మీదికి వచ్చేలా జీవిస్తున్నావా? ఒక్కమారు మనలను మనము పరీక్షించుకొని సరిచేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని వాక్యము సెలవిస్తుండగా ప్రభువా, విన్న వాక్యమును బట్టి మాలో నీతి ఎంత మాత్రము ఉన్నదని మేము గ్రహించి మమ్మల్ని మేము సరిచేసుకొని మా స్వనీతి మీద ఆధారపడక మీ యందు విశ్వాసము కలిగి జీవిస్తూ అది ఏ నీతి అని ఎరిగిన వారమై జీవించుటకు మీ కృపను చూపించండి తండ్రి. నీతిమంతులుగా జీవిస్తూ అనేకమైన ఆశీర్వాదములను మేము మా జీవితంలో పొందుకొనుటకు మీ కృప చేత మమ్మలను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.